మీకు 50,000 శాంక్షన్ అయినాయి అమ్మా, 50 లక్షలు శాంక్షన్ అయినాయి అమ్మా, మీకు మార్కెట్ కట్టిస్తాం, ఉడికను పూల కొట్టుకోండి అమ్మా, ఇంతకే తీసి ఖాళీ చేయండి అన్నారు. అంటే ఖాళీ చేసినాం. ఇక మేడం వచ్చి మీకు ఇట్లా అయిందమ్మా, కుక్కలీలు పెట్టి చేపిస్తాం అన్న. సార్ కూడా మాకు సాంబశివరావు సార్ కూడా మాతో మాట్లాడారు. ఇప్పుడు సింగరేణులు వచ్చి మా స్థలం అనేసి కొట్లాడుతున్నారు. అంటే మాకు ఏ ప్రాబ్లం లేదు, సార్ చెప్తున్నట్టు ఎక్కువ జనాలు మున్సిపల్ మార్కెట్ ఎక్స్టెన్షన్ కోసమని మున్సిపల్ పర్మిషన్ ద్వారా ఇక్కడ నిర్మాణం చేస్తుంటే సింగరేణి అధికారులు వచ్చి బోర్డు పెడతామని అడిగినారు. వాళ్ళకి మేము గౌరవంగా వాళ్ళతో మాట్లాడి, సార్ ఇది పర్మిషన్ అయితే ఉంది అనేది మాకు మున్సిపాలిటీ నుంచి ఉంది, కానీ ఇక్కడ మున్సిపాలిటీ పర్మిషన్ లేదని సింగరేణి వాళ్ళు చెప్తున్నారు, కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళు వెళ్ళిపోయినారు. కొద్దిగా ఉద్రిక్త వాతావరణం ఏంటి అంటే వాళ్ళు బోర్డు పెడతా అన్నారు. ఆ బోర్డుకి మేము వ్యతిరేకమని చెప్పాము. ఈలోపు మా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు, స్థానిక కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి దానికి ఎట్లా ముందుకెళ్లాలో దాన్ని చూసుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళందరినీ అడిగాం, వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేశారు. అధికారులు కూడా రిక్వెస్ట్ చేయడం వల్ల అధికారులు కూడా ఇక్కడ నుంచి ప్రశాంతంగా పంపించడం జరిగింది. కావున ఈ రోజు ఇక్కడ జరిగే ఈ ఏదైతే డెవలప్మెంట్ కి సంబంధించి సింగరేణి అధికారులు కొద్దిగా అత్యుత్సాహం కూడా చూపిస్తున్నారు. దానికైతే మేము వ్యతిరేకంగా కొంత సమన్వయం చేసి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. అదే క్రమంలో ఇక్కడున్న సామాన్య జీవులు రెక్కాడితే గాని డొక్కాడనే జీవుల కోసమే మేము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటం ఫలించాలి. ఆ పోరాటం కోసం ఎంత దూరమైనా మేము వెళ్తామని ఇక్కడున్న వర్తక వ్యాపారులు, చిరు వ్యాపారులను తీసుకొని వాళ్ళతో పాటుగా మేము ముందుకెళ్తామని, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో భవన నిర్మాణం జరుగుద్ది. దానికి ఎంతటికైనా మేము ముందుండి పనిచేస్తాం. పార్టీగా, ఏఐటీసీగా, సిపిఐ పార్టీగా ఎమ్మెల్యే గారి ద్వారా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్. తర్వాత ఏంటంటే ఇక్కడ 20 ఏళ్ల క్రితం వరకు కూడా ఒక స్కూల్ ఉండేది, కాలేజ్ స్కూల్ ఉండేది ఇక్కడ. అక్కడ స్కూల్ సరిగా నడవకపోతే ఈ స్కూల్ కూలగొట్టి మాకు కూరగాయల వ్యాపారం చేసుకోవడానికి ఈ ప్లేస్ కూలగొట్టి మాకు హ్యాండ్ ఓవర్ చేసి మేము వ్యాపారం 20 ఏళ్ల నుంచి చేసుకుంటున్నాం. ఆల్రెడీ చిన్న చిన్న పందిర్లు అవి వేసుకొని చేసుకుంటున్నాం. కాలరీ వల్ల మాకు చెప్పారు, చేసుకుంటున్నాం. తర్వాత మొన్న మా ఎమ్మెల్యే గారితో రిక్వెస్ట్ చేసి, సరే ఈ వర్షాలకు బురదలు అంత చికాకు అవుతుందని, ఇబ్బంది అవుతుందని రిక్వెస్ట్ చేసి ఈ షెడ్లు కట్టించడానికి ఒప్పించుకొని మాకు కట్టించడానికి మున్సిపాలిటీ నుంచి శాంక్షన్ చేశారు. ఆ శాంక్షన్ చేసినందుకు మేము ఖాళీ చేసి ఒక 1-2 నెలలు ఖాళీ ఉండి ఇది కట్టించుకోవాలనే ఉద్దేశంతో మేము ఖాళీ చేస్తే, ఇప్పుడు వచ్చి సింగరేణి వాళ్ళు మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి ఇది కట్టియకుండా మా హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని, బోర్డు పాతామని, అది అని ఇదని